హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా ఉదయాన్నే 3 గంటలకు లేచి ఈ పనులన్నీ చేసుకున్నానండి. బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాను ఈ పనులన్నీ. ఫస్ట్ అండి స్నానం చేసుకొని లోపల పనులు చేసుకున్నా అండి. లోపల మొత్తం పనులన్నీ చేసుకొని నైట్ కూడా అంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనము కిచెన్ సర్దుకుంటే సగం పనయిపోతుందండి. ఇంట్లో కిచెన్ అంతా నైటే సాఫ్ చేశానండి. స్టవ్ గట్రా అంతా మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు కూడా డీప్‌గా క్లీన్ చేసుకుంటానండి. నేను ఈవినింగు ఊడ్చినప్పుడు డీప్‌గా ఊడ్చుకొని పొద్దున ఇగ మామూలుగా ఊడ్చి ఒక తడిగుడ్డేసేస్తానండి. మామూలుగా ఏసి స్నానం చేసుకొని బయటికొచ్చేసానండి. బయటికొచ్చి నవరాత్రులు కదండీ! నాకిష్టమండి ఇలాగా నవరాత్రుల్లో తలంటు స్నానం చేసుకొని ప్రతిరోజు కూడా ఇంటి ముందు గుమ్మాలు అలంకరించుకోవాలని చాలా ఇష్టమండి. ఎందుకంటే నేను పండగ వేళల్లో ఇలాగే చేస్తానండి. మామూలు డేస్‌లో చేయను. పండగ వేళల్లో మాత్రం ఇలాగే చేస్తాను. గడపలు పూజించినా, ఏది చేసినా కూడా స్నానం చేసుకొని ఉంటేనే అన్ని పనులు మంచిగా చకచకా చేసుకోవచ్చండి. అమ్మవారి నవరాత్రుల్లో నేనెక్కువ నీసు గట్రా ఇంట్లో ఏమి రానివ్వమండి. నేను తినను. ఇంట్లో కూడా వండనండి. మా వారు కూడా తేరు. అలా నేను 9 డేస్ పాటిస్తానండి. ఇంకా దసరా రోజు మా వోళ్ళతో పాటు అందరితో పండుగ చేసుకుంటానండి. అప్పుడు మాత్రమే తింటాను కానీ, ఈ 9 డేస్ నవరాత్రులైన 9 డేస్ మాత్రం తిననండి. అది మాత్రం నేను ఎప్పటినుంచో నా మనసుకు నేనే అనుకున్నాను. కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క దసరాలప్పుడు నేను మా వాళ్ళు 9 డేస్ తినకుండా ఉండలేరండి మా వారు. తెచ్చుకుంటారు మధ్యలో. అయినా వాళ్ళకి వండి పెట్టి, స్నానం చేసి నేను తినకుండా ఉండేదాన్నండి. అంటే స్పెషల్‌గా ఏమీ పక్కన అమ్మవారిని కూర్చోపెట్టుకోలేదు కదండీ! అందుకే చెప్తున్నాను. మామూలుగా నేను పూజా మందిరంలోనే అమ్మవారిని కూర్చోపెట్టుకొని, అలా లక్ష్మీ అమ్మవారిని కూర్చోపెట్టని అదే అమ్మవారుగా నేను పూజించుకుంటానండి చక్కగా. ఎందుకనంటే, నేను మా ఇంట్లో ఫోటో ఉందండి. విజయవాడ నుంచి ఫోటో తెచ్చుకున్న. ఆ ఫోటోకే దండం పెట్టుకుంటాను. ఇంకా పక్కకి ఏమీ కూర్చోపెట్టనండి. ఏదన్నా 5 రోజుల్లో ఏదన్నా పెద్దగా అమ్మవారికి చేసుకోవాలనుకుంటే టేబుల్ మీద పెట్టి ఐదో రోజు కానీ అలా చేస్తానండి. ఏదన్నా ఒకరోజు పెద్దగా చేస్తాను. విడిగా పెట్టుకొని, ఫోటో పెట్టుకొని విడిగా పక్కకు చేసుకుంటానండి. కానీ ఎక్కువ మాత్రం మందిరంలోనే చేసేస్తానండి. ఎందుకంటే కొన్ని కొన్ని పూజలు మనం పిల్లలకి అన్ని పూజలు ఇచ్చిపోతే వాళ్ళు చేయకూడదా అండి? వాళ్ళు కూడా చేయగలగాలి కదా! వాళ్ళు మోసే అంతే మనం ఇచ్చి వెళ్ళాలండి పెద్దవాళ్ళం. వాళ్ళు మోయలేని భారం మనం ఇచ్చి వెళ్తే, వాళ్ళు చేయకుండా ఉంటే మనకది వాళ్ళకి ఇబ్బందవుతుందండి రేపు. పూజలన్నీ మనం స్టార్ట్ చేసి పోయి వాళ్ళు చేయకుండా ఉంటే, మన వారసులు చేయకుండా ఉంటే ఇబ్బందిగా ఉంటదండి. అందుకే కొన్ని కొన్ని ఎంతవరకైతే చేయగలరో పిల్లలు, అంతవరకే మనం ఇచ్చిపోవాలండి. కొత్త పూజలు పెట్టుకొని ఇచ్చిపోతే వాళ్ళు కూడా రేపు చేయగలగాలి కదా! మనం అనుకుంటాం అన్ని పూజలు చేస్తాం. ఈ రోజుల్లో అందరూ చేసుకుంటున్నారండి పూజలంటే. ఏ పూజ గాని అందరూ చేసుకుంటున్నారు. కానీ నేను కొంచెం ఆలోచిస్తానండి నేను మాత్రం. ఇలా చూడండి గుమ్మాలకు ఇరువైపులా నిమ్మకాయలు పెట్టుకుంటానండి నేను. మంగళవారం రోజు మాత్రం కంపల్సరీ ప్రతి మంగళవారము ఇలా చేసుకుంటానండి. మంగళవారం తప్పినట్టయితే ఆదివారం రోజు ఇలా చేసుకుంటానండి. అమావాస్య ఆదివారం కూడా కంపల్సరీ పెట్టాలండి. పసుపు, కుంకుమ ఇరువైపులా చిన్న కప్పుల్లో ఉప్పు పోసానండి. తమలపాకు పెట్టి కూడా ఉప్పు పోసి పెట్టుకోవచ్చండి. నేను మాత్రం చిన్న కప్పులో ఉప్పు పోసానండి. పోసి ఇంకా ఇరువైపులా పసుపు, కుంకుమ అద్దేసి పెడుతున్నా అండి నిమ్మకాయలు గుమ్మాలకు. ఇలా పెట్టుకోవాలండి. ప్రతి మంగళవారం మా అమ్మ చెప్పింది కాబట్టి ఇలా పెట్టుకుంటాను. వేరే ఏమీ లేదండి. ఈ నిమ్మకాయలు మాత్రం ఎవరు తొక్కని చోట ఉప్పును దాన్ని పొద్దున్నే పారేసొచ్చిన తర్వాతనే మనము ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి. బయటంతా శుభ్రం చేసుకోవాలి. అప్పుడు ముగ్గేసుకోవాలి. ఇంకా బయట పడేయడం అంటే ఎవరు తొక్కని చోట పడేయాలి. చెట్టు మొదల్లో పడేయాలి. ఏమీ కాదు. కానీ ఇంటి దగ్గరలో ఏం కాదులే అని పడేయొద్దండి. గొడవలవుతూ ఉంటాయి. నిమ్మకాయలు కదా! ఏం చేశారో ఏమో అని అనుకుంటారు. అలా ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. అందుకే ఎవరు తొక్కని చోట పడేయండి. ఇంకెవరు లేదు ఎక్కడా నేనంత దూరం వెళ్ళలేను అంటే మోరులో వేసేయండి. మోరులో నీళ్లు వెళ్తూ ఉంటాయి కదా బయట. అక్కడ పడేయండి. ఏమీ కాదు. అలా చేసేయండి. నేను మాత్రం మా వారు బయటికి తీసుకెళ్ళి దూరంగా ఏసొస్తారండి. అందుకే నేనంతా చల్లుకొని, ఊడ్చుకొని ఇలా ముగ్గులు పెట్టుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే. ఇదంతా అంటే ఏం చేయాలక్కా అని అడుగుతూ ఉంటారండి కొత్త వాళ్ళు. వాళ్ళకి చెప్తున్నానండి. ఇలా అయితే చక్కగా బ్రహ్మముహూర్తంలో పూలతో పాటు చక్కగా అలంకరించుకునే గుమ్మాలు అందంగా ఉండాలనిపిస్తదండి నాకు మాత్రం. ఇలాగే పనులు చేసుకోవాలనిపిస్తది. తెల్లారుజామున లేచి ఈ పనులు చేసుకుంటేనే నిజంగా నాకు ఇంట్లో పనయినట్టు ఉంటదండి. తర్వాత ఎలాగో ఇంట్లో టెన్షన్ ఉంటదండి. ప్రతి వ్యక్తికి టెన్షన్ ఉంటది. ఇలా ఉన్నందుకు ఎంత సుఖంగా ఉందో, ఎంత ఏం బాధ లేకుండా ఉందో ఈ మనిషి అని
అనుకోకండి. నాకు కూడా చాలా బాధలుంటాయి, సంతోషాలుంటాయి. అన్నీ ఉన్నా కూడా ఇంటిని మాత్రం మర్చిపోనండి. ఈ పనులు మాత్రం అస్సలు మర్చిపోలేను. ఎందుకనంటే అలవాటైపోయిన పనులు. ఇందులో మనశ్శాంతి వెతుక్కుంటానండి నేను. అందుకనే అస్సలు మర్చిపోలేను. ఇలా గుమ్మానికి కొంచెం ధూపం పెడుతున్నానండి. ఈరోజు దీపాలు పెట్టలేదు. మొదటి రోజు కదండీ! నిన్న బాలత్రిపుర సుందరి దేవి అవతారం కదండీ! ఈరోజు గాయత్రి అవతారంలో అమ్మవారిని నేను ఇలా తలుచుకొని అమ్మవారి పేరు చెప్పుకొని నా గడపకు దండం పెట్టుకుంటానండి. ఇలాగా మనం ఊదు పొగ పెట్టినా చాలండి. మన కప్స్ ఉంటాయి కదండీ! అందులో కాసింత దశాంగం వేసి చక్కగా గడపకి ముగ్గులు ఏదైనా మంచిగా అలంకరణ చేసుకున్నప్పుడు మంచిగా కొంచెం ఊదు పొగ ఇవ్వండి. అది సాంబ్రాణి పొగ. ఊదు పొగ అంటే సాంబ్రాణి పొగండి. అందరికీ కొంతమందికి తెలియదు కదా అని ఊదు పొగ కూడా వేస్తారండి. అందులో సాంబ్రాణి కొట్టేసి చక్కగా ఆ కప్స్‌లో ఏసి మంచిగా వేసుకోవాలండి. ధూపం చాలా మంచిది. ఇంట్లో కూడా తీసుకెళ్ళి తిప్పండి ఆ ధూపాన్ని. ఇలా అమ్మవారికైతే నేను సూర్యోదయం కాకముందుకే అమ్మవారికి కూడా ఫస్ట్ ఇక్కడ పూజ చేసుకుంటానండి. నవరాత్రుల్లో మాత్రం కంపల్సరీ అమ్మవారికి పొద్దున్నే తెల్లారక తల్లే నేను దీపం పెట్టేస్తానండి ఇక్కడ. ఇక్కడ మాత్రం పూజ చేసేస్తాను. గాలి మాత్రం బాగా వస్తుందండి. ఇటు అటు దీపారాధన చేద్దామంటే ఇబ్బందవుతుంది. ఒక 5 నిమిషాలు కావచ్చు అసలు ఏది వెలగటం లేదండి. అగ్గిపెట్టె గీయటం, ఇంకా పక్కకు పెట్టడం ఇంక అలాగే అవుతుంది. ఎన్ని అగ్గిపెట్టె పుల్లలు ఒడిచాయనండి ఆ రోజు. గాలి బాగా వస్తుంది. వర్షం లేదు కానీ గాలొస్తుంది. అయినా కూడా దీపారాధన చేసుకొని ఏదొచ్చినా కూడా చేసుకుంటానండి. చెయ్యాలి అనుకున్నప్పుడు వర్షం వచ్చినా కూడా నేను లెక్క చేయనండి. ఆ వర్షాన్ని కూడా నేను లెక్క చేయకుండా చేసుకుంటాను. ఆ తర్వాత తుడుచుకొని పోతే పోయింది. ఏం చేస్తామండి? వర్షం వస్తుంది కదా అని పూజ చేయకుండా ఉంటామా? నవరాత్రుల్లో అంతా అందంగా ఉండాలండి అమ్మవారికి. తెల్లవారుజామునే మన ఇల్లు, వాకిలి చక్కగా కనపడాలండి. తులసమ్మ దగ్గర నిండుగా ఉండాలండి. నిండుగా పువ్వులు పెట్టుకున్నాను. చక్కగా ఇలా మంచిగా నేనైతే అమ్మవారినైతే పూజ చేసుకున్నానండి పొద్దున్నే. మనం చేసే పూజలే మన పిల్లలకు వస్తాయండి. మనం ఏది చేసినా కూడా అది మనసుతో చేస్తే ఆ పూజ అమ్మవారు తీసుకుంటుందండి. తులసమ్మకు మనం ఎలా చేసుకున్నా కూడా అమ్మవారు అర్థం చేసుకుంటుందండి. ఇలాగైతే నిండుగా పువ్వులు పెట్టుకొని చక్కగా పూజనైతే పూర్తి చేశానండి. అమ్మవారికి అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టానండి. అమ్మవారిని తృప్తిగా ఇలాగ దండం పెట్టుకున్నా అండి. పొద్దున్నే మనము 3 గంటలకు లేచి పనులు చేసుకుంటూ ఇలా 4, 4:30 అవుతుందండి. అమ్మవారి దగ్గర దీపం వెలిగేటప్పటికి ఆ అగరబత్తుల వాసన, చక్కగా ధూపం
ఆ టైంకి పీల్చుకుంటూ ఉంటే పొద్దున ఎంత రిలాక్స్‌డ్‌గా ఉంటదండి. నాకైతే అలాగే ఉంటదండి. ఈ వాసనైతే ఎక్కడికో పోతదండి. ఎవరన్నా మా వారికి తెలిసిన వాళ్ళు మా ఇంటి ముందు నుంచి వాకింగ్‌కి అలా ఎవరు వెళ్ళినా కూడా అడుగుతూ ఉంటారు. "పొద్దున్నే మీ ఇంటి వైపు వస్తే మంచి అగరబత్తుల వాసనొస్తూ ఉంటది. అసలు ఏం వెలిగిస్తది? ఎక్కడ కొంటది అలాంటి అగరబత్తులు?" అని చెప్పి అడుగుతూ ఉంటారండి. నేను కొత్త కొత్త కలెక్షన్ వెతుకుతూ ఉంటానండి. మా పాపకిష్టమండి ఈ ధూపము. నాకు గూడా అలవాటయిపోయిందండి. కొత్త కొత్తయి తను ఆర్డర్ చేసినా కూడా ఎక్కడికైనా నేను గుళ్ళకెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటానండి. ఇంకా నేను మంచిగా వాడేదైతే మాత్రం పాకీజా వాడతానండి. అది మైల్డ్‌గా ఉంటదండి. దాని వాసనైతే ఎంత బావుంటదండి. సూపరుంటదండి అది. నిజంగా పాకీజా అగరబత్తి. ఇంక 10 వస్తాయండి రూ. 50కి. చాలా బావుంటుంది. ఆ అగరబత్తి వెలిగిస్తే ఇంకంతా ధూపం మొత్తం వెలుగుతూ ఇంక అందరికీ ఆ వాసన పోతదండి. పొద్దున్నే వాళ్ళు కూడా మార్నింగ్ లేసి నేనండి ఇలాగే ఫీలవుతాను. ఎవరైనా అగరబత్తుల వాసన పొద్దున్నే ఉదయాన్నే నేను బయటికొస్తే, వాళ్ళు వెలిగిస్తే ఆ వాసన పీలిస్తే నాకైతే ఎంత మంచిగా అనిపిస్తదండి మైండ్‌కైతే. చక్కగా నేను మ్యూజిక్ పెట్టుకుంటానండి. చెవులో మ్యూజిక్ పెట్టుకుంటాను. లేవంగానే సుప్రభాతం పెట్టుకుంటానండి. అది పెట్టుకొని చక్కగా ఇలా పనులు చేసుకుంటూ ఉంటానండి. ఎందుకనంటే మనం మైండ్ ఇటు అటు పోకూడదండి. మనకెటువంటి బాధ ఉన్నా కూడా అది మైండ్‌లోకి రాకుండా నేను చూసుకుంటానండి. నా హాబీస్ అయితే అలాంటివేనండి. నేను మ్యూజిక్ పెట్టుకుంటే ఇంకే బాధ ఆలోచించనండి. స్వామివారికి ముందు అమ్మవారికి పూజలు కానీ, నేను ఎటువంటి పని చేసినా ఉదయం లేసి ఏ పని చేసుకున్నా కూడా కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటానండి. పొద్దున పూట మాత్రం. ఇంకా ఆ తర్వాత ఆటుపోట్లు వస్తూనే ఉంటాయండి. అవి తట్టుకోగలగాలి మనము. ఇలా మందిరంలో కూర్చున్నానండి. వచ్చేసి ఇలా మొత్తం పూజనైతే అలంకారం చేసుకోవాలి కదండీ అమ్మవారిని. నిన్న పూజ చేసిన పువ్వులన్నీ ఫస్ట్ తీసేస్తున్నానండి. ఇవన్నీ నిన్న పెట్టినయండి. నిన్న బాల త్రిపుర సుందరి దేవండి. ఈరోజు గాయత్రీ దేవి అండి. అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోవాలి. నా దగ్గర ఫోటో మాత్రమే ఉందండి. విజయవాడ నుంచి తెచ్చుకుంది. ఆ ఫోటో ముందు లక్ష్మీ అమ్మవారిని దీపం పెట్టుకొని, ఆ దేవినే ఈ దేవిగా తలుచుకుంటానండి. అలాగే ప్రతిరోజు కూడా ఈ దీపాన్ని అలంకరించుకొని అమ్మవారి నామాలైతే చెప్పుకుంటానండి. నేను ఇలాగే పూజ చేసుకుంటానండి. నవరాత్రుల్లో మాత్రం ఇంక టేబుల్ మీద పెట్టి చేసుకుంటే అమ్మవారి ఫోటో ఏదన్నా ఉంటే పెట్టి చేసుకుంటానండి. ఐదో రోజు మాత్రం చేసుకుంటాను. ఏదన్నా ఇంకా రేర్‌గా పండగ రోజు టేబుల్ మీద చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం కాస్త ప్లేస్ ఉంటదండి టేబుల్ మీద చేసుకుంటే. మందిరంలో కాకుండా నేను అక్కడ చేసుకుంటే ప్లేస్ ఉంటది. చూడండి అమ్మవారికి కాస్త పొంగలి వండుతున్నానండి. చక్కెర పొంగలి చేయాలండి ఇలాగా. కొంచెం అమ్మవారికి ఈరోజు నైవేద్యం పెడదాం అనిపించిందండి. పెసరపప్పేసి ఇంకో ఇలా పాలు పోసి, బెల్లం వేసి చక్కగా ఇలాచీలండి పగలగొట్టానండి. ఇలాచీ పగలగొడితే మా పిల్లలు తినలేరు. అందుకనే అవి ఒక్కొక్కటి ఇలా తుంచి వేయనండి. కొట్టి వేసేస్తాను. ఇలా నెయ్యి మాత్రం మంచిగా అమ్మవారికి నేతితో వండాలండి. చాలా మంచిది. ఈ చక్కెర పొంగలి చక్కగా అమ్మవారికి చేసుకున్నానండి నైవేద్యంగా. అక్కడ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇలా కొంచెంగా సర్దుకొని పొయ్యి దగ్గరికి వెళ్తానండి. ఇంకా అటయిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుంటానండి తీసుకొచ్చి ప్రసాదాన్ని. మంచిగా పక్కకు పెట్టుకొని ఇలా అమ్మవారినైతే రెడీ చేసుకుంటున్నానండి. బియ్యం పోసి ముందు రోజే కూర్చోపెట్టుకున్నాను కదండీ! ఇంగ అలాగే ఆ దీపాన్ని క్లీన్ చేసుకుంటా అండి. క్లీన్ అంటే అక్కడే తూడ్చి పెట్టేస్తాను మళ్ళీ. మళ్ళీ తోమనండి. ఐదో రోజు వరకు తోమేది లేనే లేదండి. 5 రోజుల వరకు నేను నిన్న మీకు చెప్పాను. తుడుచుకొని అలాగే పెట్టుకుంటాను ఆ దీపము. ఎందుకంటే నేనిప్పుడు పెడతానండి. రాత్రి 12 గంటల వరకు, 1 గంట వరకు లేదా అప్పటిదాకా వెలుగుతుందండి. ఎందుకంటే దాంట్లోనే నూనె పోసుకోవచ్చు. రోజు వెలిగేలా. అలా కాదండి. నాది చిన్న మందిరం. అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి నేను. అందుకనే ఇంకా మందిరంలో క్లాత్ గట్రా ఉంటాయండి కింద. అందుకనే రాత్రి పూట దాకా వెలిగి 12, 1 గంట వరకు ఎవరో ఒకళ్ళం లేసైతే ఆ దీపాన్ని చూస్తూ ఉంటామండి. మందిరం కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలండి. అందుకనే జాగ్రత్తగా ఉంటాను. ఇంకా 12 గంటలకి అలా కొండెక్కుతుందండి కంపల్సరీ. ఇంక అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ డే ఇలా తూడ్చుకొని మళ్ళీ అందులో మంచిగా నూనె కానీ, నెయ్యి కానీ వడ్డించుకుంటానండి. నేను పంచముఖి ఆయిల్ వాడతాను కదండీ! అది వేసుకుంటాను. ఇంకా మంచి రేర్ డేస్ అయితే నేను కంపల్సరీ నెయ్యితోటే పెట్టాలి అనుకుంటే నెయ్యితో దీపం పెడతాను. అలా అన్ని రూపాల్లో అమ్మవారిని తలుచుకుంటానండి. ఆ లక్ష్మీ అమ్మవారిలో చక్కగా సరస్వతిని, లక్ష్మిని మంచిగా మనము సరస్వతీదేవి, లక్ష్మీ, పార్వతి ముగ్గురిని చూసుకుంటానండి నేను. ముగ్గురు దేవతల్ని ఈ లక్ష్మీదేవి దేవతలోనే చూసుకుంటానండి. అందుకనే ఈ దీపం పెట్టుకొని ఆ దుర్గమ్మ వారి పేరు చెప్పుకొని
ఏది పూజ చేసుకున్నా అమ్మ దుర్గమ్మకి చేసుకుంటానండి. ఈ 9 డేస్ మాత్రం ప్రతిరోజు చేస్తానండి నేను పూజ మాత్రం. ఇలా అమ్మవారి డేస్ ఉన్నప్పుడు మాత్రం నాకైతే ఎక్కడన్నా మైక్‌లో పాటలు వినిపించినా, బయటెక్కడన్నా అమ్మవారిని కూర్చోబెట్టుకుంటారు కదండీ! మనసంతా అటు లాగుతూ ఉంటది. కానీ నాకు లేకపోయినా నేను ఇంట్లో మాత్రం బాగా చేసుకుంటానండి. నాకు వీలైనప్పుడు ఏదన్నా ఒక్కరోజు బయటికెళ్ళి అమ్మవారిని చక్కగా దండం పెట్టుకుంటానండి నేను మాత్రం. కానీ ఇంట్లోనే ఎక్కువుంటదండి. అమ్మవారు నాకొకవేళ చేతనైనప్పుడు నేను ఎక్కడికైనా తిరిగాను, ఎక్కడన్నా వెళ్ళొచ్చాను. కానీ ఇప్పుడంత ఓపిక లేదండి. ఇంట్లో పరిస్థితులు కూడా చూసుకోవాలి కదండీ మనము. అందుకే ఇల్లే మందిరంగా మలుచుకున్నానండి నేను. ఇలా అమ్మవారికి దీపం పెట్టినప్పుడు నేను చక్కగా అమ్మవారికి ఆ గులాబీ పువ్వు పెట్టాలని ట్రై చేస్తానండి. ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటది. ఒక్కోసారి అలాగే ఆగుతదండి. అమ్మవారికైతే ఇంక నేనేది అతుకు పెట్టను. అలా పెట్టేస్తే ఉండిపోతుందండి. కాసేపుండి పడిపోయినా ఏమీ కాదనుకోని అమ్మవారికైతే ఆ పువ్వు గులాబీ పువ్వు మాత్రం కంపల్సరీ పెడతానండి. ఈరోజు విరజాజి పూలు పెట్టానండి స్వామివారికి, స్వామివార్లకు అభిషేకం అయిపోయింది. చక్కగా అమ్మవారికి దీపం పెట్టేసి, ఇలా నేను విరజాజి పూలతో చక్కగా అలంకరించుకొని, చామంతి పూలతో అన్నీ ఎరుపు, పసుపు పూలతో అమ్మవారికి అలంకరణ మాత్రం చేసుకుంటానండి. రోజు చేసుకునే పూజ అయినా ఏదో కొత్తగా చేసుకోవాలి అమ్మవారికనే తపన మాత్రం ఉంటదండి. ఎక్కువ వెడల్పు ప్లేస్ లేదండి నాకు. ఆ చిన్న మందిరంలోనే చేసుకోవాలండి. అందులోనే చాలా ఎక్కువ పెట్టాలనిపిస్తదండి. అన్నీ పెట్టి చేసుకోవాలనిపిస్తది. కానీ ఇంకా ఎంత ఉంటే అంతే చేయగలం కానీ అంతకంటే ఎక్కువ టేబుల్ మీద చేసుకుంటే హాల్‌లో చేసుకోవాలండి. ఇంకా మందిరంలో చేయకుండా ఉండలేము. మందిరంలో చెయ్యాలి మనము. ఇన్ మన్ మందిరంలో ఫస్ట్ చేసుకున్న తర్వాతే హాల్‌లో చేసుకోగలనండి. ఇంక అంతవరకే చేయలేను. అందుకనే ఇక్కడ, అక్కడ 2 చోట్లంటే అలసిపోతానండి. ఇక్కడక్కడ పెట్టలేను మళ్ళీ. అక్కడ ఫ్యానేస్తే దీపాలు హాల్‌లో కూర్చున్నవాళ్ళు ఫ్యానేయకుండా ఉండలేరండి మా వాళ్ళు. అందుకే వాళ్ళతో ఇబ్బందిగా ఇంక దేవుడి దగ్గరే ఇక్కడే మందిరంలోనే చేసుకుంటే చాలు అనుకుంటానండి. ఎంత చేస్తే అంతండి మనము. చేసింది అమ్మవారు, నేను చేసింది అమ్మవారికి గుర్తుపెట్టుకొని నేను నీకిస్తున్నాను అని అనకుండా ఎప్పుడు ఆపదల్లో ఆదుకుంటుందో అదే అమ్మవారండి. అమ్మవారు ఏమిచ్చింది, ఏమియ్యలేదు, ఇలా చేయాలా రోజు అని అనుకోకూడదండి. మనం అమ్మవారిని తలుచుకొని ఎక్కడున్నా ఆ కనకదుర్గమ్మ దేవిని మనం తలుచుకొని పూజ అయితే చేసుకుంటే ఆ అమ్మవారు తీసుకున్నట్టే లెక్క అనిపిస్తదండి నాకు. అమ్మవారికి ఇచ్చినట్టే. అమ్మవారి ఫోటో మాత్రం నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నానండి. ఈ ఫోటోలన్నీ లోకల్‌గా తీసుకున్నా అండి. ఫోటోలు ఎక్కడ తీసుకున్నారు చాలా బావున్నాయి. మందిరంలో అని ఒకరు అడిగారండి. లోకల్‌గానే తీసుకున్నాను. ఆ 2 ఫోటోలు అంటే శివుడి ఫోటో మాత్రం వేములవాడ ఎళ్ళినప్పుడు అక్కడ శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. శ్రీశైలం ఒక శివరాత్రికెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. ఇంకా పక్కన ఉన్న నారాయణుడు, లక్ష్మీదేవి ఫోటో లోకల్‌గా మా హన్మకొండలోనే తీసుకున్నానండి. ఇంకా అమ్మవారి రూపం మాత్రం నేను విజయవాడలో తీసుకున్నా అండి. అమ్మవారి ఫోటో మాత్రం విజయవాడలో తీసుకున్నానండి. నిజంగా ఒకసారి నేను విజయవాడ ఎళ్ళినప్పుడు ఏం జరిగిందో చెప్తానండి. మా వారు, నేనే వెళ్ళామండి. మా పిల్లలు రాలేదప్పుడు. నేను, మా వారు వెళ్ళినప్పుడండి మెట్ల ద్వారా వెళ్దామండి. ఇంకా బస్సులో వద్దు పైకి అనని చెప్పాను. దాదాపు ఒక 10 సంవత్సరాల మాట చెప్తున్నానండి మీకు. కానీ ఇంకప్పుడు మేమిద్దరమే వెళ్ళానండి. ఎక్కువ శాతం నేను పిల్లల్ని తీసుకెళ్ళకుండా పిల్లలు ఎదిగిన తర్వాత మా అమ్మ ఉండేదండి ఇంట్లో. ఇంకా వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉండదు. రావాలి, లైన్‌లో నిలబడాలి, ఆ బాధలన్నీ వాళ్ళకెందుకని మేమిద్దరమే ఎళ్ళిపోయేవాళ్ళమండి. ఎక్కడికెళ్ళినా ఒక్కోసారి పిల్లలతో లేదా అప్పుడప్పుడు మేమిద్దరం మాత్రం వెళ్ళేవాళ్ళమండి ఎక్కువ శాతం. ఇంకా 6 నెలలకొకసారి, 3 నెలలకొకసారి ఇద్దరు తిరిగొచ్చేవాళ్ళమండి. అలా నేను విజయవాడ ఎళ్ళినప్పుడు మెట్ల మార్గం ద్వారా వెళ్దామండి. మెట్లెక్కుదాము. ఒక 200 మెట్లు, 150 మెట్లో ఉంటాయండి అమ్మవారి మెట్లు. అవి ఎక్కేద్దామని అనుకున్నామండి. సరేలే అని ఎక్కుదామంటే ఇంక మా వారు నేనెక్కుతున్నాను. మా వారు కొంచెం గబగబా ఎక్కుతున్నాడు. నేను కొంచెం మెల్లిగా ఎక్కుతున్నాను. ఆయాసం వస్తుందండి కొంచెం. ఇంకా ఎక్కుతుంటే ఇంకా నోట్లో మాట రాకుండా కొంచెం ఆయాసం వస్తుందని నేను మెల్లిగా ఎక్కుతాను. మీరెక్కండి. నేను మెల్లిగా ఎక్కుతానని చెప్తే ఆయన కూడా ఇంకా గబగబా ఎవరో తోడుగా పక్కన మాట్లాడుతున్నారు. ఇంక వాళ్ళతో మాట్లాడుకుంటూ 4 మెట్లు ఎక్కువ ఎక్కేశారు. నేను మెల్లగా ఎక్కుతూ ఇంకొక్కసారే గుండెలో నొప్పొచ్చిందండి నాకు. అది చెప్పుకోవద్దండి. అది గుర్తు చేసుకుంటే నా ప్రాణం అసలు ఇక్కడ నేను మాట్లాడుతున్నానా అనిపిస్తదండి. అంత భయం వేస్తది. ఒక్కసారే ఇంకా గుండె పట్టుకున్నానండి. కింద పడిపోయానండి నేను. ఒక్కసారి ఏదో లాగినట్టు అనిపించిందండి. చిన్న నొప్పి అది కరెంట్ షాక్ లాంటిదండి. వచ్చేసరికి ఇంకా కింద పడిపోయాను. చల్ల చెమటలొచ్చాయండి. ఇంక అరిచి ఇంక ఇటు అటు వాళ్ళు లేపారు. మా వారు వెనక్కి తిరిగి చూసి అయ్యో! ఏమైంది? ఏమైందని తిరిగొచ్చి
ఇంక అటు ఇటు వాటర్ ఎక్కడా లేవండి. మనకి లైన్‌గా అడుక్కునే వాళ్ళు కూర్చుంటారు కదండీ అందరూ. ఇంకా వాళ్ళ దగ్గర బాటిల్ నీళ్లుంటే నీళ్లు నా దగ్గర లేవండి. అయ్యో! కొన్ని నీళ్లు పోయండి, ఈయన మొఖం మీద నీళ్లు చల్లండి అనంటే ఎవరి దగ్గర లేవండి. ఆ అడుక్కునే ఆవిడండి, ఒక ఆవిడ నీళ్ళిచ్చి ఇంకా తాగమని చెప్పి ఆ బాటిల్‌లో నీళ్లు ఆవిడిస్తే మా ఆయన కొంచెం నీళ్లు చల్లి నీళ్లు తాపిచ్చిన తర్వాత లేచానండి నేను. నిజంగా అడుక్కు తినేవాళ్ళైనా కూడా వాళ్ళు అడుక్కుంటున్నారనేది మనం వాళ్ళని చిన్నతనంగా ఎప్పుడూ చూడనండి. నేనైతే మాత్రం అడుక్కునే వాళ్ళని. కొంతమంది స్వార్థంగా అడుక్కుంటారండి ఉన్నా కూడా. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి అందులో. నాకు సహాయం చేసినలాంటి వాళ్ళు ఉంటారండి. నిజంగా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నాను. వాటర్ ఇచ్చినందుకైతే నేను ఎంతో సంతోషిస్తున్నానండి. ఆ విషయం నాకిప్పుడు గుర్తొచ్చినా నా కళ్ళెమ్మట నీళ్ళొస్తున్నాయండి. నేను నిజంగా కనకదుర్గ అమ్మవారి దగ్గరికెళ్ళినప్పుడు జరిగిన కథే చెప్తున్నానండి. అబద్ధం మాత్రం అస్సలు చెప్పనండి. ఇది నిజంగా చెప్తున్నాను. ఎవరితో పంచుకున్నానో చాలా మందితో ఈ విషయము. కానీ మీతో కూడా నాకు అనిపిచ్చిందండి. మీరు నా ఫ్యామిలీ కదండీ! అందుకే కాస్త మీతో పంచుకుంటానండి. పంచుకునే విషయాలైతేనే పంచుకుంటానండి. లేని విషయాలు చెప్పలేను. ఇలాంటివి మాత్రం పంచుకోవాలండి. 10 మందికి తెలియాలి. ఎవరైనా ఏదన్నా ఒక రూపాయి మన దగ్గర చేయి చాచి అడుక్కుంటున్నారంటే, మన దగ్గర ఉంటే ఎయ్యాలి. లేకపోతే ఎయకుండా ఊరుకోవాలి. కానీ వాళ్ళనేమి అనొద్దండి. కొంతమంది రూట్‌గా ఇంగ మనం వద్దు అన్నా గూడా వెనకపడి కాళ్ళు మొక్కటం అది ఇది చేస్తూ ఉంటారండి. వాళ్ళు మాత్రం అలా చేయటం కూడా తప్పేనండి. కానీ మనం అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు కూడా మనము గుడికి వెళ్ళినప్పుడు దానం చేయాలండి. అడుక్కునే వాళ్ళని అంటున్నాను. తప్పుగా అనుకోవద్దండి. నేను వాళ్ళని మాత్రం ఇలా అనాలని అంటలేను. కానీ నాకు ఇంక వాళ్ళకి ఏం చెప్పాలో నాకర్థం కావట్లేదండి. గుడి దగ్గర కూర్చుంటారు కదా! వాళ్ళు మనసుతో నాకైతే ఇన్ని వాటర్ ఇచ్చారండి. ఈ రోజుకి కూడా మర్చిపోలేను. చాలా థ్యాంక్ యూ అండి ఆవిడకి మాత్రం. నడి వయసులో ఉంది. అయ్యో! ఏమైందో ఏమో నొప్పొచ్చేసిందని మా వారైతే కంగారు పడిపోయారండి. ఇంక నాకేం భయం కలగలేదండి. కొన్ని వాటర్ తాగి, అమ్మా నువ్వే ఉన్నావు అనుకున్నాను. అప్పుడు నొప్పి, గిప్పి ఏమీ రాలేదు. ఇంక నడిచి ఇంక పైకెక్కి అమ్మవారి దర్శనం అయితే నిండుగా జరిగిందండి. అమ్మవారిని నిండుగా దర్శించుకొని మేము ఆ రోజు ఈవినింగే వచ్చేసామండి. అక్కడ ఉండలేదు. పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసామండి. ఇలా అయితే జరిగిందండి. దసరాకి దగ్గరలో వెళ్ళానండి నేను. అప్పుడు దసరా ఉంది. దగ్గరలో అది శ్రావణ మాసంలో అండి వెళ్ళింది. శ్రావణ మాసంలో వెళ్ళానండి. అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి వెళ్తే అలా జరిగిందండి. మీతో చెప్పుకున్నాను. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు గుర్తొచ్చినా గూడా 10 సంవత్సరాల మాట ఇప్పుడు గుర్తొచ్చినా కూడా నిజంగా నా కళ్ళ ముందే ఇలా తిరుగుతూ ఉందండి. కొన్ని కొన్ని విషయాలు మనం పాతవైనా పంచుకుంటాం ఎవరితోనన్నానండి. అప్పుడు మాత్రం ఇలా ఎందుకో భయమేయదు. కాపోతే అక్కడే ఉన్నామా, మళ్ళీ అది జరిగిందా అన్నట్టుగా అనిపిస్తుందండి. నా మనసుకైతే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇంక అదంతా తీసేద్దామండి. జరిగిందేదో జరిగింది. అమ్మవారైతే ఉన్నారు. అందరికీ అమ్మవారు ఉన్నారండి. అందరినీ ఆదుకోవాలి. అందరి ఇంట్లో మంచిగా ఉండాలి. అమ్మవారికైతే పూజలైతే చేసుకోవాలండి. మీకు వీలైతే 2 దీపాలు పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టండి. ఏదన్నా ఐదో రోజు కానీ అలా పండుగ రోజులైతే అందరూ చేసుకుంటారు. మధ్యలో మాత్రం ఎవరన్నా కాస్త చక్కెర పొంగలి లేదా సేమియా పాయసం మీకు వెంటనే ఏదవుతుందో ఎంప్లాయీస్ అయితే అది చేసుకొని వెళ్ళండి. కానీ ఎంప్లాయీస్ అండి ఎంత బాగా పూజలు చేసుకుంటారండి. ఒక్కొక్కళ్ళైతే వాళ్ళు బయట చేస్తారు, ఇంట్లో చేస్తారండి. నిజంగా ఎవర్ గ్రీన్ అండి. మన ఆడవాళ్ళకి మించింది లేదండి. ఇంట్లో కూడా చేసుకొని చక్కగా పసుపు పెట్టుకుంటారండి కాళ్ళకి. నేను ఇంటి ముందు నుంచి పోయేవాళ్ళని చూస్తానండి. బ్యాగేసుకొని వెళ్తూ ఉంటారు. ఆహా! ఎప్పుడు లేచుంటది చక్కగా అని నేను చేసుకొని ఇంక వాళ్ళని చూసినప్పుడు మురిసిపోతానండి నేనలాగా. ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళినా కూడా చక్కగా గంధం పెట్టుకుంటారు. పసుపు, కుంకుమ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అది చూస్తే కడుపు నిండిపోతదండి. వాళ్ళు నాలాగానే లేచుంటారా 3 గంటలకు లేస్తేనే పనులయ్యి ఇలా ఆఫీస్‌లోకి వెళ్తున్నారు అనుకుంటానండి. నిజంగానండి అమ్మవారికైతే ఇలా నిండుగా తామర పూలతో పూజ చేసుకున్నానండి. మా వారు తామర పువ్వులు, చామంతి పువ్వులు, ఇలా ఎరుపు గులాబీ పువ్వులు ఎన్ని పువ్వులోనండి అన్నీ పెట్టి చేసుకో అమ్మ నీకిష్టమైనయి అన్నీ తెచ్చానని చెప్పారండి. నాకైతే తామర పూలైతే ఎంత చక్కగా అనిపిస్తున్నానండి. అవి వస్తే చాలు నాకింక పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే ఆరాటమే ఎక్కువుంటదండి. ఇలాగైతే అమ్మవారినైతే నిండుగా పూజనైతే చేసుకున్నాను. ఒక కొబ్బరికాయ కొట్టానండి. చక్కగా అమ్మవారికి చక్కెర పొంగలి పెట్టాను. ఇవి నైవేద్యాలు ఈరోజు పెట్టుకున్నానండి నేను. అమ్మవారికి తాంబూలం ఇచ్చుకొని చక్కగా సుగంధభరితమైనయి అన్నీ కూడా జవ్వాది అవన్నీ వేసుకోవాలండి. జవ్వాది కొంచెం పచ్చకర్పూరం అమ్మవారికి చుట్టూ చల్లాలండి. నేనైతే జాగ్రత్తగా చల్లుతానండి నా మందిరంలో.
ఇలా అమ్మవారికి చూడండి చక్కెర పొంగలి పెట్టుకున్నాను. 2 గిన్నెల్లో పెట్టానండి. వండిందంతా తీసుకొచ్చానండి. ఇలా 2 గిన్నెల్లో పెట్టుకొని అమ్మవారికి కాస్త నెయ్యిని కూడా వడ్డిస్తానండి. పైనుంచి నెయ్యి వడ్డిస్తే ఆవు నెయ్యి అమ్మవారికి మంచిదండి. మనం పరమాన్నం ఎప్పుడు చేసినా కూడా నేను ఇలా వడ్డిస్తానండి. అలవాటుంది నాకు. కొద్దిగా నెయ్యిని పోసుకుంటాను పైనుంచి. చూడండి అమ్మవారినైతే ఇలా అలంకరించుకొని నైవేద్యాలతో, కొబ్బరికాయలతో చక్కగా ఇలాగైతే అందంగా అలంకరించుకున్నానండి. మీకు ఈ అలంకారం నచ్చితే నాకొక కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నానండి. అమ్మవారినైతే ఇలా నిండుగా చూసుకోవాలనిపిస్తదండి నాకైతే. ఆ పువ్వు పడిపోయిందండి కింద. మళ్ళీ చిన్నదొకటి పెట్టానండి. ఇంకా అది అలాగే ఉండిపోయింది ఇక చివరి దాకా కూడాను. ఇలా చూడండి అమ్మవారైతే వెలిగిపోతున్నారండి. ఈ మందిరం పొద్దంతా చూసుకుంటేనండి నాకైతే నిండుగా అనిపిస్తదండి. ఎవ్వరింట్లోనైనా అమ్మవారి పూజ ఎంతకంటే ఎక్కువ బాగా చేసుకుంటారండి. వాళ్ళ పూజలు చూసినప్పుడు ఇంతే చాలు నేను ఇంతవరకైతే చేయగలిగాను అనుకోని అమ్మవారి నామం చెప్పుకొని ఇలా వేసుకుంటానండి. అమ్మ దుర్గమ్మ నామం చెప్పుకుంటానండి నేను. చెప్పుకొని ఇలాగైతే నేను అమ్మవారికి విరజాజి పూలైతే వేసుకున్నాండి. జాజి మల్లెలంటే అమ్మవారికి ఇష్టం కదండి. ఈరోజు మంగళవారం కదా, చాలా ఇష్టమండి అమ్మవారికి. ఇలా నామం చెప్పుకొని కొన్ని పువ్వులైతే అమ్మవారికి సమర్పించానండి. నేను ఇలాగా నిండుగా అమ్మవారికి పువ్వులు సమర్పించిన రోజు నేను ఎంతో మంత్రాలతో పూజ చేసుకున్నట్టు అనిపిస్తదండి నాకు. అవి రావని నేను అప్పుడప్పుడు బాధపడినా కూడా నిజంగా మంత్రాలతో చేసుకునేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి. భగవంతుడు ఆ సరస్వతీ దేవి వాళ్ళకి అంత అనుగ్రహం ఇచ్చిందండి. నాకు మాత్రం ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అమ్మవారి నామం చెప్పుకుంటానండి నేను. అదైతే నాకిచ్చింది కదండీ! ఆ మాత్రమైనా చదువుకోవడానికి. అందుకనే అమ్మవారికి ఇలా చక్కగా పువ్వులు వేసుకుంటున్నానండి. నిండుగా కూడా అన్నీ పెట్టుకొని ఇలా అమ్మవారికి పువ్వులు చల్లి అంతా మనం నామం చెప్పుకున్న తర్వాత అండి ప్రశాంతంగా ఉంటదండి. ఎవరైనా కూడా ఏది రాని వాళ్ళు అమ్మ దుర్గమ్మ నామం చెప్పుకుంటే చాలండి. ఓం దుర్గాదేవియే నమః అనుకుంటే చాలండి. ఈ ఒక్క మంత్రం వచ్చినా చాలండి. నాకైతే అంతే వచ్చండి. అంతకంటే ఎక్కువ రాదండి. రాదని నేను బాధపడను. చదవాలి అనే ఆరాటం అంటే ఆరాటం పడ్డా అది మనకి రాదండి. ఇప్పుడు వచ్చిన దాంట్లోనే మనకి ఏదొచ్చిందో అది చూసుకోవాలి. అమ్మవారి నామాలు తప్పుగా చదివేస్తానేమో అని భయంతో నేను టేప్‌లో పెట్టుకుంటానండి అప్పుడప్పుడు. అమ్మవారి అష్టకం చదువుకున్నప్పుడు టేప్‌లో పెడతానండి నేను. ఎందుకంటే తప్పు పోకూడదు కదండీ! పూజ అయితే తెలవకుండా చేసుకోవచ్చు. కానీ మంత్రాలు మాత్రం తెలిసి తెలియకుండా చదవకూడదంటండి. మంత్రాలు స్పష్టంగా చదవాలండి. మంత్రాలని రాంగ్‌గా ఎవ్వరు కూడా చదవొద్దు. నాకు రాలేదు, నేను చదవలేదు అనుకున్నా మాయే. కానీ చదవటానికి ట్రై చేసి తక్కువ మనం ఏదన్నా ఒకటి చదివేశాంలే అనుకోకూడదండి. స్పష్టంగా వస్తేనే ఎటువంటి మంత్రమైనా వాడండి అమ్మవారికి. అది మంచిదండి మనకి. రాకపోయినా అమ్మవారు ఏమీ అనుకోదండి. అమ్మవారి నామం చెప్పుకోండి, ఇంత అక్షింతలు వేసుకోండి దండం పెట్టి చాలు. అంతకంటే ఏం కావాలండి? నాకెవరో నిజంగా మంచి కామెంట్ పెట్టారండి. మీ ఇన్నర్ మనసుతో చేసుకుంటున్నారు పూజ. మంత్రాలు రాకపోతే ఏంటి అని పెట్టారండి కామెంట్. నాకు చాలా తృప్తిగా అనిపించిందండి. ఆవిడ నాకు మంచిగా పెద్ద కామెంట్ రాసి పెట్టారు. చాలా థ్యాంక్ యూ అండి మీకు. మీ పేరు తెలియదు నాకు. అది ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి పేరు చెప్పలేనండి. మా వారు చెప్తే ఇంకా ఈ కామెంట్ రాశారు మీకు అని మా వారు చదివారండి దాన్ని. చదివి చెప్పారు. నాకు చాలా బాగా అనిపించిందండి. ఎవరో ఒకరైతే నేను చెప్పే నా బాధనైనా, మంచినైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా వాళ్ళు ఉన్నారు నాకు. నన్ను ముందుకు నడిపిస్తున్నారు అనేది మాత్రం నాకు అర్థమవుతుందండి కామెంట్ చదివినప్పుడు. నిజంగా చెప్తున్నానండి. అమ్మ మీరెంత చక్కగా చేసుకుంటారు పూజలు. మీ మనసుతో చేసుకుంటారు అని మాత్రం నా మనస్సుతో చేసుకుంటానని మాత్రం అర్థమైపోయిందండి మీకు. అదొక్కటి అర్థమైతే చాలండి నాకు. వేరేది ఏమీ వద్దండి. ఇలా అలంకారం చేసుకున్నానండి మంచిగా అమ్మవారి. ఇప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు పంచహారతి ఇచ్చినప్పుడు చక్కగా అమ్మవారినైతే మనం ప్లేట్‌నైతే అలంకరించుకోవాలండి. హారతి పళ్ళాన్ని చక్కగా మనం అలంకరించుకుంటే చాలా మంచిదండి. స్వామివారికి ఆ పసుపు పువ్వులంటే చాలా ఇష్టమని అవి పట్టుకుంటే ఊడిపోతున్నాయండి. 3, 4 రోజులయిపోయాయి. రెక్కలొస్తున్నాయండి. పసుపు గులాబీలు స్వామివారి దగ్గర ఏసి స్వామివారికి చక్కగా తులసి సమర్పించానండి. స్వామివారు చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారి పక్కన. ఇలాగే ఆ శివయ్య కూడా చూడండి చాలా బాగున్నాడు. ఇటు అటు శివయ్యని నేను స్వామివార్లను పెట్టుకొని మధ్యలో అమ్మవారిని పెట్టి దండం పెట్టుకొని ఇలా నిండుగా అయితే హారతిచ్చుకుంటానండి. ఈ టైం మాత్రం నాకు చాలా ఇష్టమండి. ఈ చివర్లో ఇచ్చే ఈ పంచహారతి మాత్రం చాలా తృప్తినిస్తదండి. పూజంతా అయిపోయిన తర్వాత
ఇదంతా నేను 3 గంటల పాటు చేస్తానండి. మొత్తం క్లీన్ చేసుకొని, దీపారాధన కుందులు క్లీన్ చేసి, అన్నీ చేసుకోవడం, మంచిగా అభిషేకము అవన్నీ జరిగేటప్పటికండి నాకు 3 గంటలు ఖచ్చితంగా పడతదండి నాకు. ఏమీ కాదు. ఒక వీడియో చేస్తున్నానంటే మంచిగా చెయ్యాలి అని 3 గంటలైనా, 4 గంటలైనా, 2 గంటలైనా సరే నేను చేసుకుంటానండి. ఇలా అమ్మవారికి ధూపం పెట్టుకుంటున్నానండి. చక్కగా అందులో జవ్వాది కొంచెం చల్లానండి. జవ్వాది వేసి మనం మంచిగా ధూపం ఇచ్చుకుంటే మంచి స్మెల్ ఉంటదండి. దశాంగం కూడా కొద్దిగా వేసుకోవాలండి. కప్స్ అయిపోయాయండి. ఇవి స్టిక్స్ మాత్రమే ఉండిపోయాయండి. రేపెల్లుండి తెప్పించుకోవాలి. అయిపోయాయని చెప్పలేదండి. కొన్ని వస్తువులు నేను మా వారికి చెప్పలేనండి. అవి ఇలాగే మర్చిపోతాను. ఇంక మా వారు "నువ్వెందుకు చెప్పలేదమ్మా" అని అంటారండి. ఇవి చూసినప్పుడు, వీడియో చూసినప్పుడు చెప్తూ ఉంటాడు. అయిపోయానని ముందే చెప్పాలి కదా! అంటే ఒక్కొక్కసారి గుర్తుండవండి అలాగే. అందుకే అమ్మవారికి ఉన్న దాంట్లోనే నాకెక్కడ ఏదైతే ఉంటాయో అవి పెట్టి దండం పెట్టుకొని, చివరిగా ఇంత నమస్కారం చేసుకున్నానండి అమ్మవారికి. అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని, నా పూజనైతే ప్రశాంతంగా పూర్తి చేసుకున్నానండి. ఇలా నా పూజ అంతా రెండవ రోజు, అమ్మవారికి రెండవ రోజు ఇలా తామర పూలతో మంగళవారం రోజు ఆ లక్ష్మీదేవి, గజలక్ష్మీదేవి దీపానికి ఇలా అమ్మవారి దీపం అంటే అమ్మవారండి. అమ్మవారంటే లక్ష్మి. అందుకే ఆ లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్నా అండి. విగ్రహం ఏది తెచ్చుకోలేదండి నేను. ఇలాగే దండం పెట్టుకుంటా అండి ఎప్పుడు కూడాను. ఇలా ఎప్పుడు నా దగ్గరికి ఏదైనా విగ్రహం వచ్చేది ఉంటే ఆ అమ్మవారి దయ అండి. అది మాత్రం నేను చెప్పలేను. ఇలాగే అది నేను హారతి పళ్ళెం మొత్తం ఇలా నిండుగా అలంకరించాను కదండీ! తర్వాత మాత్రం ఇక్కడ ఓ చిన్న పీట పెడతానండి నేను. హారతి పళ్ళెం పెట్టడానికి. ఆ పీటని చక్కగా పసుపు రాసుకొని, అష్టదళ పద్మం వేసుకొని, అందులో అక్షయ పాత్రను పెట్టి, ఆ గులాబీ పూలన్నీ ఎండిపోతాయండి. ఇంకా అలాగే ఎండిపోతాయని అలంకారం చేసుకున్నానండి. చక్కగా అక్షయ పాత్రలో రెక్కలన్నీ ఆగమైపోతూ ఉంటాయండి. ప్రసాదాలు తీసి తినేసామండి. చూడండి, మొత్తం ప్రసాదం తీసుకొని మంచిగా ఇల్లంతా తినేసామండి. తిన్న తర్వాత ఇంకా నాకు అనిపించింది ఈ పువ్వులన్నీ ఎండిపోతున్నాయి కదా! అక్షయ పాత్రలో కొన్ని పెట్టుకుంటే బావుంటాయి కదా! అన్ని రెక్కలు తుంచాను కదా! అని చెప్పి అక్షయ పాత్రని అలంకరించుకున్నానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నిండు మనసుతో చేసుకున్న పూజ అందరికీ నచ్చాలని అనుకుంటున్నానండి. ఫస్ట్ భగవంతుడికి నచ్చాలండి నా పూజ. అప్పుడు ఆ అమ్మవారు మీ దాకా అందచేసి మీకు నచ్చితే నాకంతే చాలండి. ఇంతకంటే వేరే పెద్ద కోరికలు ఏమీ లేవండి. ఇంట్లో ఏదైనా మా వారికి నేను సహాయపడాలి, నేను సాయంగా ఉండాలనే ఈ వీడియోలు చేసుకుంటున్నానండి. భగవంతుడి దయ. ఇవి ఏనాడు నాకైతే ఒక రూపాయి వస్తుందో అందులో స్వామివారికి షేర్ ఉంటుందండి. అమ్మవారికి ఇలా చేసుకుంటూ నాకేదన్నా ఒక రూపాయి వచ్చిందనుకోండి, ఆ అమ్మవారి దయ. అందులో పావలా అమ్మవారు తింటే మిగతా భారాన నా ఇంట్లో, నా భర్తకి, నా పిల్లలకి పనికొస్తుందనే ఇలా ముందుకెళ్ళాలి పని చేసుకుంటూ అనుకుంటున్నానండి. నాకు నిజంగా వచ్చిన రోజు ఇంట్లో 5 కొబ్బరికాయలు కొడతానండి నేను. నాకు 5 కొబ్బరికాయలు కొట్టిన రోజే నాకేదన్నా ఒక రూపాయి వచ్చింది యూట్యూబ్ నుంచి అని మీరనుకోండి. ఇంకప్పటిదాకా ఏమీ రాకపోయినా నాకు చాలండి. నా పూజలు చేసుకుంటూ అమ్మవారు ఉంది. ఏదన్నా ఒకరోజు సాధించకపోతానా నేను అనుకోని నేను ఈ పూజలన్నీ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. చక్కగా కామెంట్ చేయండి. మీ చుట్టాలకి ఫార్వర్డ్ చేయండి నా వీడియోని. నా వీడియోలు ఎందుకంటే అందరి చూస్తారండి మీరు. మీకు నచ్చితే మిమ్మల్ని ఎవరు ఆపతరం లేదండి లైక్ చేయటానికి. చెప్పనవసరం లేదు. కాకపోతే చెప్పాలండి నా బాధ్యత. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అనేది చెప్పాలండి. నా బాధ్యతగా నేను అమ్మవారికి ఎలా చేసుకుంటానో నా బాధ్యతగా మీకు కూడా నేను అలాగే చెప్తానండి. మీకు నచ్చితే లైక్ ఇస్తారు, నచ్చకుండా ఉంటే వదిలేస్తారు నా వీడియోనని నాకు కూడా తెలుసండి. అలాగే నేను ముందుకెళ్ళాలని కోరుకుంటూ అమ్మవారి పూజనైతే ఇలా ముగించుకున్నానండి. చూడండి, చక్కగా రెక్కలు విడిపోకుండా ఇలా చూసుకోవాలండి. ఎందుకంటే అన్ని రెక్కలు తీసానండి నేను అమ్మవారికి అలంకారం కోసమని. పువ్వులు పట్టుకుంటే కొన్ని ఊడిపోతున్నాయండి. అందుకే రెక్కలు తీసేసి ఇలా అవన్నీ ఎండిపోతాయి కదండీ ఇంకా పళ్ళెంలోనే అని చెప్పి ఇలా నీటిలో వేసుకున్నానండి. చక్కగా అక్షయ పాత్ర. మీ ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటున్నారండి మీరు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎలాగైనా కూడా మనము ఈ 9 రోజులు ఎంత నిష్టగా చేసుకుంటే అంత మంచిదండి. ఎవరన్నా ఇంట్లో మీ పిల్లలు కానీ, మీ వారికి ఇంట్లో కానీ ఎవరైనా మీ 9 రోజులు నాన్ వెజ్ చేయాల్సి ఉంటే చేయండి. మీరు తినకుండా ఉండండి. అది తప్పనిసరి పరిస్థితి. మా పిల్లలు తింటారు అని అనుకుంటే మాత్రం పిల్లలకు వండి పెట్టండి. మీ వారికి వండి పెట్టండి. మీరు మాత్రం తినకండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్